బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు లీకులు వస్తుండటంతో బీజేపీ అలర్ట్ అయింది. జూబ్లీహిల్స్ ఎన్నికపై ప్రభావం చూపించే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఉండటం, దానికి అనుగుణంగా గవర్నర్ కార్యాలయం నుంచి మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వస్తే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసేందుకు నిర్ణయించుకుంది. 1-2 రోజుల్లో జరిగే పరిణామాల ఆధారంగా కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసేందుకు గాను లీగల్ ఒపీనియన్ తీసుకుంటుంది. మంత్రివర్గ విస్తరణపై అధికార ప్రకటన వస్తే వెంటనే నిలువరించే అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు లీకులు వస్తుండటంతో బీజేపీ అలర్ట్ అయింది. జూబ్లీహిల్స్ ఎన్నికపై ప్రభావం చూపించే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఉండటం, దానికి అనుగుణంగా గవర్నర్ కార్యాలయం నుంచి మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వస్తే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసేందుకు నిర్ణయించుకుంది. 1-2 రోజుల్లో జరిగే పరిణామాల ఆధారంగా కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసేందుకు గాను లీగల్ ఒపీనియన్ తీసుకుంటుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఉప ఎన్నికకు సంబంధించి ఒకవైపు అత్యధికంగా ఓటు బ్యాంకు ఉన్నటువంటి మైనార్టీ సామాజిక వర్గాన్ని మచ్చిగా చేసుకునేటటువంటి వ్యూహంలో భాగంగా మంత్రివర్గంలో ఇప్పటి వరకు ముస్లిం మైనార్టీ సామాజిక వర్గానికి మంత్రి పదవి దక్కలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఉప ఎన్నికల్లో పావులు కదుపుతా ఉంది. మైనార్టీ ఓటు బ్యాంకును కాంగ్రెస్ పూర్తి స్థాయిలో కూడా తన ఖాతాలో వేసుకునేటటువంటి వ్యూహంలో భాగంగా మహమ్మద్ అజారుద్దీన్ను ఎమ్మెల్సీగా ఇప్పటికే కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్కు పంపింది. ఆమోద ముద్ర పడక ముందుకే మంత్రివర్గంలోకి తీసుకోవాలనేటటువంటి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తూ ఉంది. ఎల్లుండి మధ్యాహ్నం గవర్నర్ సమక్షంలో రాజ్భవన్లో ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం అంతా ఉంది. ఈ నేపథ్యంలో అయితే ఒకవైపు ఆయన మైనార్టీ సామాజిక వర్గ ఓటు బ్యాంకును కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోవడంతో పాటుగానే బీహార్ ఎన్నికల ఫలితాల్లో కూడా మైనార్టీ ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకునేటటువంటి వ్యూహంలో భాగమే అనేటటువంటి చర్చ కూడా ఒకవైపు జరుగుతూ ఉంది. అయితే ఓవరాల్గా ఏది ఏమైనప్పటికీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వల్ల మహమ్మద్ అజారుద్దీన్ డబల్ బొనాన్జా కొట్టినట్లయితే తెలుస్తూ ఉంది. ఒకవైపు మొన్నటి సాధారణ ఎన్నికల్లో కూడా ఆయన ఓటమి పాలయ్యారు. గతంలో టికెట్ ఇచ్చినప్పటికీ కూడా ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనని టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో ఆయనని టికెట్ ఆశావాహుల రేసు నుంచి తప్పించేందుకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తూ కేబినెట్ తీర్మానం చేసి పంపింది. మరోవైపు ఇప్పుడు మంత్రివర్గంలోకి తీసుకునేటటువంటి ఆ మైనార్టీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించే విధంగా కూడా మహమ్మద్ అజారుద్దీన్ను మంత్రివర్గంలో తీసుకోనున్నట్లు నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు మహమ్మద్ అజారుద్దీన్ గతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం, అక్కడి ఓటర్గా ఉండడం, ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి ఓటర్గా మరోవైపు గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి మహమ్మద్ అజారుద్దీన్కు మంత్రివర్గంలో ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంలో మంత్రివర్గంలోకి తీసుకోవడం ఆక్షేపణీయం అంటూ కూడా బీజేపీ కొంత ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసేటటువంటి యోచనలో ఉంది. పూర్తి స్థాయిలో కూడా అందుకు సంబంధించి బీజేపీ లీగల్ టీంతో కూడా చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం కేవలం సూత్రప్రాయంగానే ఈ యొక్క మహమ్మద్ అజారుద్దీన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మైనార్టీ ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకునేందుకు ఇటువంటి వ్యూహాన్ని కాంగ్రెస్ అమలు చేస్తూ ఉందా, లేదంటే నిజంగానే అటు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా తీసుకున్న
అనంతరం ఆమోద ముద్ర పడక ముందుకే మరోవైపు మంత్రివర్గంలోకి తీసుకునేటటువంటి యోచన చేస్తూ ఉంది. అందుకు సంబంధించి గవర్నర్ కార్యాలయం నుంచి, రాజ్భవన్ నుంచి ఏదైనా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ వెలువడితే కనుక ఎన్నికల కమిషన్కు వెళ్ళాలి, ఫిర్యాదు చేయాలనేటటువంటి యోచనలో టీబీజేపీ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అందుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అటు మహమ్మద్ అజారుద్దీన్ ఓటు ఏ బూత్లో ఉంది, అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కోడ్ను ప్రస్తావిస్తూ మరోవైపు గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసినటువంటి అభ్యర్థిగా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఎన్నికలను ప్రభావితం చేసేటటువంటి అంశాలుగా ఉన్నాయి. మరోవైపు కేవలం 10 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఈ యొక్క ఎన్నికల తర్వాత కూడా మంత్రివర్గ విస్తరణ చేసుకోవచ్చు కదా అనేటటువంటి కీలకమైనటువంటి అంశాలను ఎన్నికల కమిషన్ ముందు ఉంచాలనేటటువంటి భావనలో టీబీజేపీ ఉన్నటువంటి నిర్ణయానికి వచ్చింది. ఆ యొక్క ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేయాలనేటటువంటి యోచనలో ఉంది. పూర్తి స్థాయిలో కూడా అందుకు సంబంధించినటువంటి మహమ్మద్ అజారుద్దీన్ ఓటర్ ఐడి కావచ్చు, ఆ ఓటర్ జాబితాలో ఉన్నటువంటి డివిజన్ కావచ్చు, మరోవైపు గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసినటువంటి అభ్యర్థిత్వానికి సంబంధించినటువంటి నామినేషన్ పత్రాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా ఎన్నికల కమిషన్కు అందజేసి ఫిర్యాదు చేయాలనేటటువంటి యోచనలో ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఒకవైపు ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఒక ఓటర్కు మంత్రివర్గంలోకి తీసుకోవడం అనేది కూడా ఒక ప్రలోభాలను చేసేటటువంటి అంశంగా ఆ సామాజిక వర్గ ఓటు బ్యాంకును, మరోవైపు ఆ వ్యక్తి యొక్క ఓటు బ్యాంకును కూడా ఈ యొక్క మంత్రివర్గంలోకి పదవి ఇస్తామనేటటువంటి ఆశ చూపించే విధంగా కూడా ఉంది. కాబట్టి ఇది ఒక ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడమే అనేటటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకువస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు కాంగ్రెస్ వేగంగా మైనార్టీ ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండగా, మరోవైపు బీజేపీ కీలకంగా కూడా ఈ యొక్క అంశాన్ని కూడా ఎన్నికల కమిషన్ ముందు పెట్టి ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా కానీ దానికి సంబంధించి ఒక ఓటర్గా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తికి ఏ విధంగా ఇస్తారు అనేటటువంటి కీలకమైనటువంటి లా పాయింట్లను కూడా అటు ఎలక్షన్ కమిషన్ ముందు వివరించేటటువంటి యోచనలో ఉంది. అందుకు సంబంధించి కూడా బ్యాక్ ఎండ్లో బీజేపీ లీగల్ టీం ఇప్పటికే కసరత్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ మైనార్టీ సామాజిక వర్గానికి ఇప్పటివరకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఇప్పటివరకు 15 మంది మంత్రులు తెలంగాణ మంత్రివర్గంలో ఉన్నారు. 3 ఖాళీలు ఉన్నాయి. దానికి కూడా తీవ్రమైనటువంటి పోటీ కాంగ్రెస్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వివిధ నియోజకవర్గాలకు, అదేవిధంగా వివిధ సామాజిక వర్గాలకు కూడా తెలంగాణ క్యాబినెట్లో ప్రాతినిధ్యం దక్కలేదు. మరోవైపు అత్యధికంగా జనాభా తెలంగాణలో ఉన్నటువంటి మైనార్టీలు కావచ్చు, అంటే ప్రతి క్యాబినెట్లో మైనార్టీ సామాజిక వర్గానికి ఒకరికి టికెట్ కట్టబెట్టడం అనేది తెలంగాణలో అధికారంలోకి వస్తున్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ చేస్తున్నటువంటి అవకాశం కూడా ఇస్తున్నప్పటికీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ మైనార్టీలకు కొంత మేర కేటాయించినప్పటికీ వారెవరు గెలవకపోవడం, ఆ తర్వాత వచ్చినటువంటి అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినప్పటికీ హైకోర్టు దాన్ని కొట్టివేస్తూ, ఆ నియామకాన్ని కొట్టివేస్తూ కూడా ఇచ్చినటువంటి ఉత్తర్వుల నేపథ్యంలో మరోసారి అజారుద్దీన్కు ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలో అవకాశం కల్పిస్తూ కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ అన్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఒకవైపు అయితే బీహార్ ఎన్నికల్లో కూడా ఈ యొక్క అంశానికి సంబంధించి ఆయన మాజీ ఇండియన్ క్రికెట్ కెప్టెన్గా ఉన్నారు, క్రికెట్ టీంకు కెప్టెన్గా ఉన్నారు. మరోవైపు ఒక ప్రముఖ క్రికెటర్గా కూడా ఉన్నారు. గతంలో కూడా 2009 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచి మునీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి పార్లమెంటుకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మొదటి నుంచి కాంగ్రెస్లో కొనసాగుతూ వస్తున్నారు. మొన్నటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనౌన్స్ అయినప్పటి నుంచి కూడా ఆయన టికెట్ పైన ఆశలు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఆ సర్వేలు ఇచ్చినటువంటి ఫలితాల ఆధారంగా ఆయన్ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తప్పించి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ మరో 2 రోజుల్లో ఆయన పదవి మంత్రివర్గ విస్తరణలో భాగంగా, 2వ విడత మంత్రివర్గ విస్తరణలో భాగంగా మైనార్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి నియోజకవర్గ ఓటర్ అయినటువంటి అజారుద్దీన్ను తెరపైకి తెస్తూ మంత్రివర్గంలోకి ఆ సామాజిక వర్గ ప్రాతినిధ్యం కల్పిస్తున్నామనేటటువంటి హామీ ఇస్తూనే ఈ యొక్క పదవీ బాధ్యతలు అప్పగించేటటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. దానికి కౌంటర్గా కూడా బీజేపీ వేగంగా పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మౌనిక. రైట్ రాజు, థ్యాంక్ యూ. మొంతా తుఫాన్ ప్రభావంతో వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పట్టణంలో అండర్ రైల్వే బ్రిడ్జ్ వరద నీటికి మునిగిపోయింది. శివానగర్ రహదారులపై వరద నీరు చేరడంతో ఇబ్బందులు పడుతున్నారు కాలనీవాసులు. అటు హనుమకొండలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. స్తంభించిన జనజీవనంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆగిపోయి ఉన్నాయి. భారీ వర్షం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, మొంతా తుఫాన్ ప్రభావంతో వరంగల్లో భారీ వర్షాలు కురుస్తున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, మొత్తము తుఫాను కారణంగా ఉదయం నుంచి పడుతున్న భారీ వర్షానికైతే ఇటు వరంగల్ ట్రై సిటీ, ముఖ్యంగా వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రై సిటీ మొత్తం కూడా జలమయం అయిపోయాయి. ఇటు మొత్తం కూడా ఇటు రహదారులు మొత్తం కూడా భారీగా వర్షం నీరు చేరడంతో మొత్తం నీట మునిగడంతో ప్రజలైతే తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇటు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో ఉదయం నుండి కూడా కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతుండటంతో పలు కాలనీల్లో నీరు వచ్చిన దృష్ట్యా ఇటు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇటు కాలనీలు, లోతట్టు ప్రాంత ప్రజలనైతే పునరావాస కేంద్రాలకైతే తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు వరంగల్ లోని ఇటు అండర్ బ్రిడ్జ్ మొత్తం కూడా మునిగిపోయింది. మొత్తం అండర్ బ్రిడ్జ్ మొత్తం కూడా నీరు చేరడంతో ఇటు అంటర్ రోడ్డు పైన మొత్తం కూడా రాకపోకలు అయితే బంద్ అయిపోయి ఇటు వరంగల్, హన్మకొండకు సంబంధించిన రాకపోకలు మొత్తం బంద్ అయిపోయి మొత్తం ప్రజలంతా కూడా ఇంట్లోనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇటు వరంగల్ అండర్ బ్రిడ్జ్, రైల్వే గేటు, సంతోష్ మాత టెంపుల్, బొందివాగు, అంటర్ రోడ్డు, డి కన్వెన్షన్, సాయంపేట బస్ స్టాండ్, ఇటు జూ పార్క్, విష్ణుప్రియ గార్డెన్, ఇటు ఫారెస్ట్ ఆఫీసు, హన్మకొండ బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలు కూడా మొత్తం నీట మునిగిపోయాయి. ఇటు మొత్తం బస్ స్టాండ్ లో మోకాళ్ళతో నీరు చేయడం, బస్ స్టాండ్ లో కూడా నీరు రావడంతో బస్సులు బస్ స్టాండ్ లోకి పోలేని పరిస్థితి, బస్సులన్నీ కూడా రోడ్డు పైనే ఉండటంతో మొత్తము హన్మకొండ మొత్తం కూడా ఇటు హెడ్ క్వార్టర్స్ నుంచి ఇటు నయీం నగర్ హెడ్ క్వార్టర్స్, ఇటు హన్మకొండ చౌరస్తా మొత్తం కూడా ఇటు కాలోజీ జంక్షన్ వరకు మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి. మొత్తం కూడా రోడ్ల మీదనే వాహనాలు మొత్తం ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇటు అమృత టాకీస్, ములుగు రోడ్డు, ఎంజిఎం, పోతన నగర్ రోడ్డు, క్రిస్టియన్ కాలనీ, వరంగల్ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, సిద్ధయ్య హోటల్, ఎనమాముల రోడ్డు వరకు కూడా మొత్తం కూడా ఆ రోడ్ల పైన భారీగా వరద నీరు చేరడంతో మొత్తం కూడా ప్రజలు కూడా ఎక్కడ కూడా మాన్యువల్ ఉందో కూడా ఏర్పడిన పరిస్థితితో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ద్విచక్ర వాహనదారులు ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి, 4 వీలర్ కూడా రోడ్ల పైన పోలేని పరిస్థితి. ఎందుకంటే మోకాళ్ళలోతు నీళ్లు రావడంతో ఇటు నీళ్లు కూడా మొత్తం వాహనాల్లోకి వెళ్తున్న నేపథ్యంలో కొంత వాహనాలు ఎక్కడెక్కడ ఆపేసే పరిస్థితి అయితే ఉంది. మొత్తము ప్రస్తుతం ఈ ట్రై సిటీ మొత్తం కూడా అస్తవ్యస్తంగా ఉంది. మొత్తము పలు ఖాళీలో నీళ్లు ఉండటంతో కూడా రాత్రి అంతా కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలైతే తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షాలకైతే పూర్తిగా తడిసిపోయిందని చెప్పుకోవచ్చు. ఇటు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం అన్ని జిల్లాల్లో కూడా జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లలో టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఏర్పాటు చేశారు. అత్యవసరం అయితే టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి అధికారులకు సమాచారం అందించాలి. జిల్లా కలెక్టర్లందరూ కూడా మొత్తం అధికారులని అప్రమత్తం చేశారు. ఇటు పోలీసులు, రెవెన్యూ మొత్తం కూడా అప్రమత్తమైంది. ఏ క్షణాన ఎలాంటి విపత్తు సంభవించిన ప్రజలకు సహాయ సహకారాలు అందించే విధంగా కూడా మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు అధికారులు అయితే సిద్ధమై ఉన్నారు. ముఖ్యంగా రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొత్తము వరి కూడా ధాన్యం రాసులు మొత్తం కూడా ఇటు తడిసి ముద్దయిపోతున్నాయని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రాత్రి ఏ విధంగా ఉండబోతుందని ప్రజలైతే బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. మౌనిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్. మొంతా తుఫాన్ కారణంగా కాకినాడ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పిఠాపురం పట్టణ శివారు గొర్రెకండి కాలువను టీడీపీ నేత వర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడున్న రైతులతో మాట్లాడారు వర్మ. వర్షాల కారణంగా పంట కాలువలు పొంగి పొర్లుతున్నాయని, కొన్ని చోట్ల కాలువ గట్లకు గండ్లు పడుతున్నాయన్నారు. పంట నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇక కాలువల పరిశీలనలో పిఠాపురం తహసీల్దార్ గోపాలకృష్ణ, టీడీపీ నేతలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
కానీ ఇక్కడ చూసాం దీనివల్ల హైవే కూడా బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత 1000 ఎకరాలు పోయే అవకాశం ఉంది. టెంపరీగా ఇరిగేషన్ వాళ్ళు మన శాండ్ బ్యాగ్స్ తోటి కంట్రోల్ చేశారు. మీరు మాట్లాడాలంటే వైసీపీ గవర్నమెంట్ లో, దీని ముందు టీడీపీ గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు ఏలేరు మోడర్నైజేషన్ ఫేజ్ 2 కొండకాలువ, సుద్దగడ్డ, గోరికండికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా మేము చేసాం. 160 కోట్లు టెండర్ పిలిచి రవణకపేటతో వర్కులు మొదలెట్టాక ఉన్న మాజీ ఎంపీ, అప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఇద్దరు కలిసి ఆ వర్క్ ని క్యాన్సిల్ చేయించారు. అది పిఠాపురం ప్రజలందరికీ తెలుసు. అంటే కష్టపడి 3 ఏళ్లు 2 ఏళ్లు తిరిగి తెచ్చిన వర్క్ ని క్యాన్సిల్ చేయడం వల్లనే జగన్మోహన్ రెడ్డి చేసిన విధానం వల్లే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఉన్న ఎంపీ ఎమ్మెల్యేలు, ఆ రోజు ఉన్న ఎంపీ ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళు చెప్పడం వల్లే క్యాన్సిల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి చేసిన నష్టం ఈవేళ ఇక్కడ దగ్గర 7-8 ఎకరాలకి ఈ రోజు రైతులకు దిక్కుముక్కు. ఓవరాల్ డ్రైన్ సిస్టమ్ అయి ఉంటే 60,000 ఎకరాలు ఎప్పుడు కూడా భద్రతగా ఉంటాయి, రైతులు భద్రత. అటువంటి దారుణమైన పనులు వైసీపీ గవర్నమెంట్ లో చేశారు. అందుకనే బుద్ధి చెప్పారు. వాటర్ పంచుకుంటున్నారు తప్పితే చుట్టుపక్కల నియోజకవర్గాలు అందరూ కూడా నాయకులు వరద వాటర్ పంచుకోవట్లేదు, పంటకి నీరు కోసం పంచుకుంటున్నారు, ఏలేరు నీరు. అటువంటిది మేము కూడా మొన్న గొడవ పెట్టి పెద్దాపురం దప్పకాలువ, తర్వాత గడ్డి కాలువకి నీరు 2500 క్యూసెక్లు డైవర్ట్ చేసాం. ఏదంటే 2/3 పిఠాపురానికి 1/3 అటు వెళ్ళాలి. ఆ పద్ధతిలో డైవర్షన్ చేయడం వల్ల ఈ రోజు పిఠాపురంలో ఉన్న 60,000 ఎకరాలు కూడా రైతాంగం పంట నష్టపోకుండా భద్రతగా ఉందని చెప్పి తెలియదు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం, ఆలమూరు మండలంలో మొంతా తుఫాన్ కారణంగా నేలకొరిగిన పంట పొలాలు, అరటి తోటను వైసీపీ నేత జగ్గిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ దాదాపు 50% వరకు అరటి, వరి పంటలు దెబ్బతిన్నాయన్నారు. నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రండి మనం ఎలా అనుకుంటాం పాప, ఆయన తిరుగుతారు. నేను ఎలా వచ్చాను ఇవన్నీ ఎలా ఒకటి కూడా ఏంటి ఇలాగా సుడియాలకండి. గత ప్రభుత్వం డ్రైనేజ్ వ్యవస్థను నాశనం చేసిందన్నారు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పర్యటించిన ఎమ్మెల్యే నేషనల్ హైవేకి 2 వైపులా మునిగిన డ్రైనేజ్ వ్యవస్థను పరిశీలించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో డ్రైనేజ్ వ్యవస్థపై సరైన దృష్టి పెట్టలేదని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఫైర్ అయ్యారు. పట్టణంలోని నీట మునిగిన పలు ప్రాంతాలను పరిశీలించారు. బాధితులను పునరావాస ప్రాంతాలకు తరలించి భోజన వసతులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎడతెరిపి లేని వర్షాలతో నియోజకవర్గంలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు ఎమ్మెల్యే ప్రత్తిపాటి. యొక్క నిర్లక్ష్యం, గత ప్రభుత్వంలో డ్రైనేజ్ వ్యవస్థ మీద దృష్టి పెట్టకపోవడం వల్ల ఈరోజు చిలకలూరుపేటకి ఇటువంటి పరిస్థితి వచ్చింది. 20 సెంటీమీటర్లు 200 mm వర్షపాతం నమోదైంది. నాకు తెలిసి ఇటీవల కాలంలో ఇంత పెద్ద వర్షపాతం నమోదవడం చిలకలూరుపేటలో నాకు తెలిసి ఇదే మొదటిసారి. గతంలో ఎన్నేళ్ల క్రితం వచ్చింది ఇంత రెయిన్ఫాల్ మనకి? గతంలో 20 సెంటీమీటర్లు ఈ మధ్యకాలంలో చిలకలూరుపేటలో నమోదు కాదు. చిలకలూరుపేట కానీ 3 మండలాల్లో కానీ భారీ వర్షం నమోదైంది. భారీ వర్షపాతం. డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది. నేషనల్ హైవేకి 2 పక్కల ఓగేరు నుంచి కుప్పగంజి వాగు వరకు కూడా ఎస్టిమేషన్లు వేసి పంపించాం. నేషనల్ హైవే వాళ్ళు త్వరగా ఇస్తే ఈ సమస్య భవిష్యత్తులో ఉత్పన్నం కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. సంజీవ్ నగర్ కానీ, శాంతినగరు, వీరముష్టి కాలనీ, జిడ్డు కాలనీ, కోండ్రుపాడు, పోలిరెడ్డిపాలెం ఇవన్నీ కూడా నీట మునిగినాయి. ఇళ్లల్లో కూడా నీరు చేరింది. పేదవాళ్ళు ఉండేటువంటి ప్రాంతం కాబట్టి వాళ్ళకి జరిగిన నష్టపరిహారం కూడా అందించడం జరుగుతుంది. దానికి తోడు రాత్రే పునరావాస కేంద్రాలకు కూడా కొంతమందిని చేర్చడం జరిగింది. రాత్రే లోతట్టు ప్రాంతాలన్నింటికి కూడా భోజనాలు సప్లై కూడా చేశాం. పసుమరులో ఎస్టీ కాలనీ నీట మునిగింది. ఒక బ్రిడ్జి కూడా కొంత డ్యామేజ్ అయింది కుప్పగంజి వాగు మీద. ఆ విధంగా ఈరోజు
రైతులు అయితే పూర్తిగా నష్టపోయారు. రైతుల్ని పూర్తిగా ఆదుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మొంతా ఎఫెక్ట్ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జీహెచ్ఎంసీ లిమిట్స్ లో సైతం ఎడతెరిపి లేకుండా ముసురు కురుస్తోంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం నగరంలో అనేక ప్రాంతాల్లో కురుస్తూ ఉండటంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నగరంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వెస్ట్ జోన్ ఒకటి కాగా వర్ష ప్రభావం వెస్ట్ జోన్ లో సైతం ఎక్కువగానే కనిపిస్తుంది. దీంతో పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ చిక్కులు ఏర్పడుతున్నాయి. మరి వర్షం దాటికి ఏర్పడుతున్న ట్రాఫిక్ చిక్కులను పోలీసులు ఏ విధంగా క్లియర్ చేస్తున్నామంటున్న వెస్ట్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్ తో మా ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. మొంతా తుఫాను ఎఫెక్టివ్ ప్రభావంతో తెలంగాణలో సైతం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ మహానగరంలో నేడు ఉదయం నుంచే భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం సైతం వర్షం అనేక ప్రాంతాల్లో కురుస్తోంది. అయితే వర్షాలు కురుస్తూ ఉండడంతో హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో కూడా మరీ ముఖ్యంగా వెస్ట్ జోన్లో రోడ్లన్నీ కూడా చిత్తడిగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ జామ్లు ఎక్కువగా ఏర్పడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. మరి వీటన్నిటికీ సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ట్రాఫిక్ ఇబ్బందులు అనేవి తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో ట్రాఫిక్ ఏసీపీ, వెస్ట్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్ గారు ఉన్నారు. సార్, ఇటు మొత్తం మొంతా తుఫాను ప్రభావం అనేది హైదరాబాద్లో కూడా ఉంది. మొత్తం అంతా ఉదయం నుంచి కూడా వర్షం కురుస్తోంది. ముఖ్యంగా వెస్ట్ జోన్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. ట్రాఫిక్ సంబంధించి ఏమాత్రం తేడా వచ్చినా సరే ట్రాఫిక్ జామ్లు ఇబ్బందికరంగా ఉంటాయి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్ ఉంది సార్ వెస్ట్ జోన్లో? మీరు వెస్ట్ జోన్ అంటే పర్టికులర్గా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, ఇది కీలకమైన ప్రాంతం. ఇది ఇక్కడ అంటే ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది. జనరల్గా విఐపీస్ కాకుండా ముఖ్యమైన అందరూ కూడా ఇంపార్టెంట్ రెసిడెన్సెస్ అని ఏడనే ఉంటే మన బిజినెస్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 కానీ, అదేవిధంగా 10 కానీ, 12 కానీ, అదేవిధంగా 45 మన బీఈబీ ఉంటుంది, రోడ్ నెంబర్ 82, రోడ్ నెంబర్ 92, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ పాయింట్స్. అదేవిధంగా మీ కృష్ణానగర్, పంజాగుట్ట, మైత్రివనం, తర్వాత కేసీపీ, ఈ రాజ్భవన్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్. ఇక్కడ వాటర్ కనుక వాటర్ అంటే మార్నింగ్ చూస్తున్నారు మీరు, కంటిన్యూగా రెయిన్ పడుతుంది. సిపి గారు అటువంటి సజ్జనార్ సార్, అదేవిధంగా మా జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ గారు, ఇద్దరు కూడా వాళ్ళ ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాం. చెప్పారు మాకు ఆఫీసర్స్ అందరూ కూడా రోడ్డు మీద ఉండాలా, విజిబుల్ పోలీసింగ్ ఉండాలా. పర్టికులర్గా ఈ రెయిన్ టైంలో మనకి ఎక్కడైనా వాటర్ లాగింగ్ అయితే మన హైడ్రా, అదేవిధంగా జిఎస్ఎంసీ అఫీషియల్ పెట్టుకొని మనం ఈ వాటర్ లాగింగ్ పాయింట్ని ఎప్పటికప్పుడు మనం క్లియర్ చేసుకుంటూ ఉండాలా. ఆ వాటర్ ప్రాపర్గా పోయేటట్టు చూసుకోవాలి. లేకపోతే మనం యాక్టివ్గా లేకపోతే అవి వర్షంలో మనం వాటర్ కనుక అవి లాగ్ అయినట్టయితే మన ట్రాఫిక్ ఇష్యూ వస్తుంది. అవి కాకుండా ఇప్పటివరకైతే మేము ఏమి కాకుండా చూసుకుంటున్నాం. పర్టికులర్గా మీరు చూసారు మాసప్ ట్యాంక్ కానీ, అదేవిధంగా మహావీర్ హాస్పిటల్ అని కొన్ని డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయి. మీకు గతంలో లేదు కంటే కూడా చాలా మెరుగైంది ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మన కేసీపీ పాయింట్ చూసుకుంటే కూడా అక్కడ మనం చాలా ఈ ప్రభుత్వంలో మనం అండర్ గ్రౌండ్ పిట్స్ తవ్వడం జరిగింది. ఇట్లాంటి రెయిన్ వచ్చినప్పుడు అవి కంపల్సరీ ఆ వాటర్ పోతుంది. సడన్ పోరింగ్ తప్పితే అదర్వైజ్ ఈ కంటిన్యూస్ రెయిన్ ఉన్నప్పుడు ఆ వాటర్ దాంట్లోకి వెళ్ళిపోవడం వల్ల మనకి వాటర్ లాగింగ్ అయితే ఏం కావట్లేదు. అది కట్టడం వల్ల మన రాజ్భవన్ ముందులు కానీ, అదేవిధంగా మన ఇమేజ్ హాస్పిటల్ ఉంటుంది మన పంజాగుట్ట నుంచి టువర్డ్స్ మైత్రివనం వైపు, అవన్నీ కూడా అవి ప్రాపర్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు హైడ్రా అఫీషియల్స్. అదేవిధంగా అందరం కలిసి హైడ్రా, అదేవిధంగా జిఎస్ఎంసీ, ట్రాఫిక్ పోలీసు, అదేవిధంగా దీనికి ట్రాఫిక్ పోలీసు కూడా సపోర్ట్ చేయమని లా అండ్ ఆర్డర్ నుంచి కూడా స్పెసిఫిక్గా సిపి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా అత్యవసరమైనప్పుడు మనం మెట్రో కింద చాలామంది వర్షం అవుతుంటే ఆగుతుంటారు. మన మెట్రో పిల్లర్స్ ఉంటాయి, వాటి కింద ఆగొద్దని మేము అందరినీ కూడా మీ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే మీరు ఆగడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. దయచేసి మీరు ఒక రెయిన్ కోట్స్ కానీ, లేకపోతే ఈ వర్షం టైంలో కొద్దిగా ప్రయాణాన్ని తగ్గించుకోవడం కూడా చేసుకుంటే మంచిది. ఎందుకంటే అత్యవసరం అయితే తప్పితే, లేకుంటే అన్నెసెసరీగా రోడ్స్ మీద రావద్దు. మీకు తప్పనప్పుడు రావాలి, ఎవరైనా రాక తప్పదు. కానీ అది గమనించుకొని ఏ టైంలో మనం కూడా రెయిన్ అలర్ట్ ఉన్నది, ఆ బేసింగ్ అండ్ రెయిన్ అలర్ట్ ఏ టైంలో వాటర్ పవరింగ్ ఎక్కువ ఉంటుందో చూసుకొని ఆ టైంలో బయటకు రాకుండా ఉండడం ఉత్తమని మేము సూచిస్తాను. మీరు వాస్తవానికి రెగ్యులర్గానే నార్మల్ డేస్లో కూడా ఇటు బేగంపేట నుంచి కావచ్చు, ఖైరతాబాద్ నుంచి, అలాగే పెన్షన్ ఆఫీస్ నుంచి, ఆ 3 మార్గాల్లో నుంచి కూడా వచ్చేటువంటి ట్రాఫిక్ అంతా ఒకవేళ సైబరాబాద్ సైడ్ వెళ్ళాలంటే, మాదాపూర్ సైడ్ వెళ్ళాలంటే ఇటు నాగార్జున సర్కిల్ మీదుగా ఇటు బంజారాహిల్స్ నుంచి ఇటువైపే వస్తూ ఉంటారు. సో ఇప్పుడు వాటర్ అనేది కంటిన్యూస్గా కురుస్తూ, వర్షం అనేది కంటిన్యూస్గా పడుతూ ఉంది. రెగ్యులర్గానే ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతుంటాయి. ఇప్పుడు ఎట్లా సిచ్యువేషన్ ఉంది? వీటన్నిటిని కూడా క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఈ రూట్లో ప్రధానంగా ఎటువంటి జాగ్రత్త? మా జాయింట్ సిపి సార్ జోయల్ డేవ్ సార్ కూడా ఎప్పటికప్పుడు అది పర్యవేక్షిస్తాడు. పర్టికులర్గా మనకి మీరు అన్నది చాలా ఇంపార్టెంట్ వ్యాలిడ్ పాయింట్. మనం బేగంపేట నుంచి
నాగార్జున సర్కిల్ అక్కడ దాటంలోనే ఇమీడియట్గా గ్రేవ్ యార్డ్ ఉంటుంది. అక్కడ మనకి వాటర్ చాలాసార్లు వాటర్ లాగింది. ఆ చట్నీస్ హోటల్ నుంచి పైనుంచి వస్తుంది, హెవీగా వస్తుంది వాటర్. ఆ వచ్చినప్పుడు మనం దాన్ని అక్కడ ఒక పర్టికులర్గా హైడ్రాను మా పీపుల్ ఉన్నారు ఉండి ఎప్పటికప్పుడు అది క్లియర్ చేస్తున్నారు. అదే హైడ్రా వెహికల్ కూడా అక్కడ పెట్టి వాటర్ అవసరమైతే ఇమీడియట్గా పంప్ చేసే ఏర్పాటు చేసినాం. అదేవిధంగా మనకి ఇక్కడ నుంచి అంటే సైబరాబాద్కి ఇట్లే పోతుంది మీరన్న రూట్ ప్రకారం. ఇట్లా బంజారాస్ రోడ్ నెంబర్ 245 ఈ ఫ్లైఓవర్ నుంచి సైబరాబాద్ పోతుంది కేబుల్ బ్రిడ్జ్ ద్వారా. ఇది చాలా ఇంపార్టెంట్ రోడ్డు. ఈ రోడ్లో ఎక్కడ కూడా ఇష్యూస్ రాకుండా మేము స్పెసిఫిక్గా జాగ్రత్తలు తీసుకుంటాం. సో ఇప్పుడు ఈ కంటిన్యూస్ వర్షానికి సంబంధించి ఎక్కడెక్కడ ప్రధానంగా ట్రాఫిక్ మూవ్మెంట్ అనేది స్లోగా ఉన్నటువంటి ఆ రూట్స్ని ఏమైనా ఐడెంటిఫై చేశారా? ఇక్కడ పలానా ప్రాంతాల్లో ట్రాఫిక్ మూవ్మెంట్ అనేది చాలా స్లోగా ఉందనేది ఐడెంటిఫై చేయడం జరిగిందా ఇప్పటివరకు? అంటే మనకి ఈ చర్యలు తీసుకోవడం వల్ల కొంచెం ట్రాఫిక్ అయితే ఏమి ఇష్యూ వస్తలేదు, ప్రస్తుతానికైతే వచ్చే అవకాశం ఉంటుంది. పర్టికులర్గా మీరు చూస్తుంటే బీబీ స్టాచ్యూ, పంజాగుట్ట టువర్డ్స్ మైత్రివనం, అది ఎర్రగడ్డ అట్లా పోతుంది. ఆ వెళ్ళే మార్గంలో మనకు పంజాగుట్ట నుంచి మైత్రివనం మధ్యలో మనకి ఆ ఇమేజ్ హాస్పిటల్ బయలేను అక్కడ ఏరియాలో వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయి. అందుకని అక్కడ మనం పర్టికులర్గా పంజాగుట్ట మెట్రో స్టేషన్ కింద వాటర్ ఉంటుంది. ఆ వాటర్ ఉన్నప్పుడు మా వాళ్ళు ప్రత్యేకంగా నిలబడి ఆ వాటర్లో నిలబడి ధైర్యంగా నిలబడి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇస్తారు వెహికల్స్కి. లేకపోతే అదర్వైజ్ వాటర్ ఉంటే అక్కడ లోపల కింద ఏముందని ప్రయాణికులు పోకుండా స్లో డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. మా వాళ్ళు అక్కడ నిలబడి చూపించడం వల్ల ఫిజికల్గా ఉండటం వల్ల అక్కడ ఏం లేదు, కింద రోడ్ అంతా క్లియర్ ఉందనే ఉద్దేశంతో వెహికల్స్ పోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా ఎన్ఎఫ్సిఎల్ దగ్గర కూడా మా వాళ్ళు వాటర్ లాగైనప్పుడు నిలబడుతున్నారు, హైడ్రా పీపుల్ కూడా నిలబెడుతున్నారు. పెట్టడం వల్ల వాళ్ళకి వాహనదారులకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అయ్యి అక్కడ ఏమీ ఉండలే, అక్కడ ఉన్నారు పోలీస్ అనే నమ్మకంతో వాళ్ళ వాటర్లో నుంచి కూడా వెళ్తున్నారు. సో అది ప్రస్తుతం ఇటు వర్షం అనేది కంటిన్యూస్గా కురుస్తున్నప్పటికీ కూడా ఒకవైపున ట్రాఫిక్ అనేది ఎక్కువగా జామ్ అవ్వకుండా కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. మరోవైపున పబ్లిక్ అత్యవసరమైనటువంటి పనులు ఉన్నప్పుడు మాత్రమే ఇటు ఆఫీసులు కావచ్చు లేకపోతే వివిధ కార్యకలాపాల మీద ఎమర్జెన్సీ ప్రయాణాలు చేసేవాళ్ళు మాత్రమే ప్రయాణం చేయాలి, కానీ అనవసరంగా రోడ్ల మీదకి వచ్చి ట్రాఫిక్ పరమైనటువంటి చిక్కులు తెచ్చుకోవద్దనేది ఇటు ట్రాఫిక్ పోలీసులు తెలియజేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ అమర్తో రత్నకుమార్, జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి.